ప్రజాశ్రేయస్సే తమ శ్రేయస్సుగా భావించే మహారాజులు, చక్రవర్తులు చెరువులు తవ్వించి, చెట్లు నాటించి, ఇంకా అనేక ప్రజావసరాలను సమకూర్చి సత్కీర్తిని పొందేవారు. చెరువులు, బావుల వంటి జలాశయాలు మానవ కోటికే కాక జంతు కోటికి కూడా ఉపయోగపడేవి. చేసిన పుణ్యం మాసిపోనిది అని భావించేవారు. జలజీవులు వాటిని ఆవాసాలుగా చేసుకుని జీవిస్తుంటే, భూచర జీవులు ఆ నీరు తాగి బ్రతికేవి. నిత్యావసరాలకు మానవుడు ఆ నీటినే వాడుకునేవాడు. చేపలను పట్టి తినేవారు, కొన్నింటిని అమ్ముకొని జీవించేవారు. ఒక చెరువులో ముచ్చటగొలిపే 3 చేపలు మంచి స్నేహితులైనాయి. ఒక చేప పేరు దూరదర్శి, అంటే దానికి చాలా ముందు చూపు ఉండేది. రెండవ చేప కుశాగ్ర బుద్ధి, ఇది తెలివిగలది. మూడవ చేప పేరు మందబుద్ధి, అంటే తెలివి తక్కువది. తనకి తోచదు, ఒకరు చెప్తే వినదు. ఒకసారి జాలర్లు వచ్చి పెద్ద వలను విసిరి చేపలను పట్టుకోవాలనుకున్నారు. ఇది విన్న దూరదర్శి వేగంగా ఈదుకుంటూ వచ్చి స్నేహితులకు చెప్పింది. అవేమీ అంతగా పట్టించుకోలేదు. ఆపద వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాయి. దూరదర్శి మాత్రం వేరే చెరువులోకి వెళ్ళి రక్షణ పొందింది. జాలర్లు వచ్చి వల విసిరారు. చేపలు వలలో పడ్డాయి. వలని లాగి చేపలని గట్టు మీద పడేశారు. మిత్రుని మాట విననందుకు బాధపడ్డ కుశాగ్ర బుద్ధి తెలివిని ఉపయోగించి చనిపోయినట్లు పడి ఉంది. చచ్చిపోయిన వాటిని ఏరి చెరువు గట్టు దగ్గర విసిరివేశారు జాలర్లు. ఆలస్యం అమృతం విషం అనుకుని కుశాగ్ర బుద్ధి చెంగున ఒక దూకు దూకి చెరువును చేరుకుంది. మందబుద్ధికి దూరదృష్టి లేదు, తెలివితేటలు లేవు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడ్డట్టు గిలగిలా తన్నుకుంటుంది. బ్రతికి ఉన్న చేపలను జాలర్లు బుట్టలో వేసుకున్నారు. మందబుద్ధి కూడా బుట్టలో పడింది. ఎవరైనా ఏదైనా పథకంలో కానీ వ్యూహంలో కానీ చిక్కుకుంటే బుట్టలో పడ్డారు మొత్తానికి అని సామెతగా వాడతారు. అలా జాలర్ల బుట్టలో పడి మరణించింది మందబుద్ధి. పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందు చూపుతో తెలుసుకొని తెలివితో తప్పించుకోవాలి. సకాలంలో సదాలోచన చేసి వెంటనే అమలు చేయాలి.